దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రియార్థులు బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదా. మరి జూన్ నెల మధ్యలోకి మనం వచ్చేసాము. దాదాపుగా 3rd వీక్ ఇది జూన్ నెలలో. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉండండి. ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు మీ కుటుంబాలు చాలా ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఇవాళ దేవుని యొక్క వాక్యం మనం చూస్తే యెషయా గ్రంథము 49వ అధ్యాయం మనం తీసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం చివరిలో మనం చూస్తే, యెహోవా నమ్మకమైన వాడని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనని రాజు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదని అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. మన ప్రవర్తన చాలా మంచిగా ఉంటే దేవుడిలో, మన దేవుడికి ఇష్టకరంగా ఉంటే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు. దేవుడిలో మన విశ్వాసం ఉంచితే ప్రతి క్షణము ఆయనలో మనం గడిపామనుకోండి, దేవుడు మనం ఏర్పరచుకుంటాడు. మన ప్రవర్తన చూసి ఇతను చాలా మంచివాడుగా ఉన్నాడు, నా పని కొరకు ఇతను తగినటువంటి వ్యక్తి అని చెప్పి దేవుడు ఏర్పరచుకుంటాడు మనల్ని. అదే నీ యొక్క బిహేవియర్ బాగాలేదనుకోండి, దేవుడిలో విశ్వాసంలో సరిగ్గా లేవనుకోండి, దేవుడు ఏర్పరచుకోండి. సాతాను యొక్క శోధనలో ఈజీగా వెళ్ళిపోతాం. మన ప్రవర్తన అది చాలా సరిగా ఉండాలి. మళ్ళీ దేవుడి యొక్క పనులు మనం చేస్తూ ఉండాలి. దేవుడిలో ఉన్నామంటే సరిపోదండి, దేవుడికి ఇష్టమైన పనులు మనం చేస్తూ ఉండాలి. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, సాల్ట్ ఉప్పు అయి ఉన్నారు అంటూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు దేవుడు అంటే కనుక, ఉప్పు ఏ కర్రీలో అయితే వేస్తామో, ఏ కూరలో అయితే వేస్తామో, ఆ కూర అంతా కూడా రుచికరంగా మారిపోతుంది. ఆ విధంగా మన ప్రవర్తన కానీ మన మాటలు కానీ ఇతరుల పట్ల రుచికరంగా ఉండాలి, మధురంగా ఉండాలి, చాలా చక్కగా మాట్లాడుతూ ఉండాలి, ఇష్టకరంగా. ఇతరులు నీ మాటలు విన్నప్పుడు వాళ్ళు చిరాకు పుట్టకూడదు, వాళ్ళు ద్వేషించకూడదు, నేను ఇష్టపడాలి. కానీ మాటలు విన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళు సిగ్గుపడాలి, ఇటువంటి ప్రవర్తన మాకెందుకు లేదా అని తెలిసి. ఏమండి, లోకంలో ఉప్పై ఉన్నారంటూ ఉన్నాడు. సముద్రంలోంచి ఉప్పును ఏం చేస్తారంటే సపరేట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగానే దేవుడు కూడా మనల్ని ఈ యొక్క లోకంలోంచి దేవుడు సపరేట్ చేశాడు. లోకమైనటువంటి సముద్రంలోంచి ఇప్పుడు ఎలాగైతే సపరేట్ చేస్తారో అలానే మనల్ని కూడా దేవుడు ఈ లోకంలోంచి ఏమండి మనల్ని సపరేట్ చేసి దేవుడు మనల్ని ఏర్పరచుకొని మరి ప్రతి ఒక్క రోజు సంఘానికి వచ్చేలా చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు వినేలా చేస్తున్నాడు, వాక్యాలు వినేలా చేస్తున్నాడు. దాన్ని మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. దేవుని యొక్క పని కొరకు మనం ఉపయోగించుకోవాలి. ఉప్పు అంట పాడైపోతే కనుక, నిస్సారవంతంగా అయిపోతే కనుక అది ఎవరికి పనికిరాదంట. అలానే క్రైస్తవుడు నువ్వు కూడా మరి సారవంతంగా ఉండాలి, ఇతరులకు ఉపయోగపడేవాడిగా ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి. ఉప్పు నిస్సారంగా అయినప్పుడు, పాడైపోయినప్పుడు ఎవరికి ఉపయోగం ఉండదు. అట్లానే నీలో పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే కనుక, నువ్వు పరిశుద్ధాత్మ నుంచి బయటకు వస్తే కనుక ఎవరు పట్టించుకోరు, నీ పరలోక రాజ్యంగా ఉండదు. దేవుడు ఎవరైతే ఏర్పరచుకుంటాడో వారికి పరలోక రాజ్యం దేవుడు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. అధికారుల ముందంట మనల్ని ఏం చేస్తారంట, అధికారులు ఏం చేస్తారంట, మనం చూసి నమస్కరిస్తారంట, మనల్ని ఇష్టలుగా ఎంచుకుంటారనమాట. ఇతను చాలా మంచివాడు. ఒక పనిలో నువ్వు నమ్మకంగా చేసినప్పుడు ఆ యొక్క ఎవరైతే పని ఓనర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నువ్వు చాలా ఇష్టంగా కనబడుతావు. వాళ్ళు నీ ప్రవర్తన గురించి చాలా మంచిగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా మనం ఉండాలి. దానియేలు అతని స్నేహితులు మనం చూస్తే, రాజు అయినటువంటి నెబుకద్నెజరు అండి దేవుని యొక్క దేవుడు ఒక కళ అనేది అతనికి వచ్చిందనమాట, నెబుకద్నెజరు రాజుకి. ఆ కళ భావం ఎవరు చెప్తారు అనేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులని ఇంకా జ్యోతిషం చెప్పే వాళ్ళని పిలిపించాడు. వాళ్ళకి కళ చెప్తున్నాడు. ఈ విధంగా ఒక స్టాట్యూ ఒకటి నాకు కనపడింది, ఒక విగ్రహం ఒకటి కనపడింది, దానిలో ఈ విధంగా జరిగింది అని చెప్పి కళ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఎవరు చెప్పలేకపోతారు దానికి భావం దానికి ఎవరు చెప్పలేకపోతున్నారు కదండి. అయితే మీరు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎవరైతే జ్ఞానం ఉన్నారో, కళ కూడా రాజుగారికి అంత గుర్తులేదన్నమాట. కళ కూడా రాజుగారికి అంత గుర్తులేదు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, కళ మీరు చెప్పండి, మేము భావం చెప్తామని చెప్పి. అదేంటి మీరు నా దగ్గర ఉన్నది ఎందుకు అని చెప్పి రాజు అంటూ ఉన్నాడు. వెంటనే ఎవరెవరైతే కనుక ఈ యొక్క దేశంలో ఎవరెవరైతే కనుక జ్ఞానులు ఉన్నారో అందరూ చంపివేయాలి అని చెప్పి ఆజ్ఞ పాస్ చేశాడు. వీళ్ళు కళ చెప్పట్లేదు, భావం చెప్పట్లేదు చెప్పి
అయితే అందులోనే చెరపట్టబడినటువంటి వారైనటువంటి దానియేలు ఉన్నాడు. చాలా జ్ఞానం కలిగిన వాడు, దేవుడి విశ్వాసం కలిగిన వాడండి. కాబట్టి అతని దగ్గరికి కూడా వచ్చారంట. మరి దావీదు దగ్గరికి, షద్రాక్ మేషక్ అబేద్నెగో దగ్గరికి చంపడానికి వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఒక అధికారి అడుగుతాడు, ఏమైందంటే ఎందుకు చంపాలనుకుంటారు మీరు అందరిని అంటే కనుక ఈ విధంగా చెప్తాడు. ఇలా కళ ఓ చోటు వచ్చింది రాజుగారికి, అది ఎవరు చెప్పలేకపోతున్నారు, కళ చెప్పలేకపోతున్నారు, కళ భావం కూడా చెప్పలేకపోతున్నారు, కాబట్టి అందరిని చంపేయాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు రాజు అని చెప్తాడు. అప్పుడు దానియేలు అంటాడు, నేను చెప్తాను కళను దాని యొక్క భావాన్ని నేను చెప్తాను, నాకు ఒక కొంత టైం ఇవ్వండి, నేను తెలుసుకోవాల్సిన మనం చెప్తాను అన్నప్పుడు సరే అని చెప్పేసి కొంత టైం తీసుకొని దేవుడిని ప్రార్థించేసి మరి రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళను దానికి సంబంధించినటువంటి భావమును చాలా స్పష్టంగా రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దానియేలు. అది చూసేసి నెబుకద్నెజరు రాజుకి చాలా గౌరవం, మర్యాద ఎక్కువైపోయింది. నమస్కరించాడంట దానియేలు లిటరల్గా, నీ దేవుడు చాలా గొప్పవాడయ్యా, నువ్వు చాలా గొప్పవాడు, నీ దేవుడు అంతకంటే గొప్పవాడు అని చెప్పి దేవుడిని మహిమపరిచాడంట. ఈ యొక్క దానియేలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఆ రాజ్యమంతట్లో ఒక మంచి స్థానాన్ని, పొజిషన్ని ఇచ్చినట్లే మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే దానియేలు ప్రవర్తన చాలా మంచిగా ఉంది. దేవుడు అతన్ని ఏర్పరచుకొని ఒక కార్యం వలన రాజు సైతము దానియేలుకు నమస్కారం చేసినట్లుగా దేవుడు చేశాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఆ విధంగానే మన జీవితాల్లో కూడా మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుడు మనం ఆల్రెడీ ఏర్పరచేసుకున్నాడు. నువ్వు సంఘానికి వస్తూ బాప్తిసం చేసుకున్నాడు, దేవుని ఏర్పరచుకున్నాడు. కానీ నీలో పరిశుద్ధత ఉన్నది చూసావా, పరిశుద్ధత దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉండాలి. నీ ప్రవర్తన చూసావా, దేవునికి ఇష్టపూర్వకంగా అవ్వాలి, విశ్వాసంలో ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తేనే ఏమండి మీరు ఏర్పరచబడి వాళ్ళు కాబట్టి ఇంకా గొప్ప గొప్ప అద్భుత కార్యక్రమం దేవుడి దగ్గర నుంచి మీరు చూస్తారని చెప్పి దేవుడు యొక్క వాక్యంగా సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించేయండి. ప్రభువా నాకు మంచి మనసు దయచేయాలి. సాతానుడు ఎవరైతే దేవుడు ఏర్పరచుకుంటాడో వాళ్ళ మీద ఎక్కువ వెళ్తాడు సాతానుడు. ఏర్పరచుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ మీద సాతానుడు వెళ్ళడు. ఎవరైతే ఏర్పరచుకుంటాడో దేవుడు వాళ్ళ మీద చూస్తాడు సాతానుడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియదేవుడు ఈ యొక్క వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభువా మమ్మల్ని ఏర్పరచుకున్నాయినా మాకు రెస్పెక్ట్ దయచే ప్రభావ, మన విశ్వాసం దయచేయండి తండ్రి. నీ యొక్క ప్రార్థనలో వాక్యంలో గొప్ప శక్తిని మాకు దయచే ప్రభావ అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నిర్వహిస్తాడు. రాజు సైతము, అధికారులు సైతము మీ యొక్క ప్రవర్తన చూసి దేవుడు వాళ్ళందరూ కూడా మెచ్చుకునేలా చేస్తాడు. కాబట్టి ఈ యొక్క చిన్న వాగ్దానం దేవుడిని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్.